ఇంకా భారత బచావ్ నుంచి ఇన్నయ్య గారు, గంగాధర్ సారు, రవీందరు వీళ్ళందరూ మాట్లాడే సమయం లేకపోవడం వల్ల వాళ్ళు కూడా మాట్లాడినట్టుగా మీడియా మిత్రులు నోట్ చేసుకోవాల్సిందిగా కోరుతూ, మీరు ఇంకా ఏమైనా ప్రశ్నలు అడగాలనుకుంటే ప్రశ్నలు అడగండి. అట్లాగే ఈ సమాచారం, ఈ న్యూస్ పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కవర్ అయ్యే విధంగా మీరు శ్రద్ధ తీసుకుంటారని చెప్పి మా వైపు నుంచి కోరుతున్నాం. మీరు ఏదైనా అడగదలుచుకుంటే అడగండి. ఒక్క విషయము మరీ ఫోకస్డ్గా చెప్పదలుచుకున్నాం. కరెగుట్ట అనే అడవి ప్రాంతం తెలంగాణ ప్రాంతంలో ఉన్నది. నేను 22వ తేదీ నుంచి చెప్తా ఉన్నాను. కర్రెగుట్టలో ప్రాణ నష్టం జరుగుతుంది. కర్రెగుట్ట అడవిలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది. తెలంగాణ ప్రాంతంలో కర్రెగుట్టలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘన గురించి ప్రధానమంత్రి గారు, మీరు అమెరికా ఉపాధ్యక్షులు వచ్చి ఉన్నారు, జేడి వ్యాన్స్, ఆయనకు మా దేశంలో మేము మనుషులను చంపేస్తున్నామని చెప్పండి. మా దేశంలో తుపాకులు పట్టుకున్న నేరానికి మేము ఒక క్యాపిటల్ పనిష్మెంటు ఏ విచారణ లేకుండా ఇస్తామని చెప్పండి. భారతదేశం అంతర్జాతీయ అధ్యయనాలు ప్రొఫెసర్ కాత్యాయని గారు చెప్పినట్టుగా అత్యంత ప్రమాదకరమైన దేశం మహిళలకు ఏదంటే మా భారతదేశమే. మీరు విజిట్ చేశారు అని ఆయనకు చెప్పండి. తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న ఇప్పటికీ కొనసాగుతున్న గ్రాంట్స్ బలగాలు ఏం చేస్తున్నాయి? అంత మీరు సహకరించకుండానే, తెలంగాణ ప్రభుత్వం సహకరించకుండానే కేంద్ర బలగాలు కర్రెగుట్టలో ఆపరేట్ చేస్తున్నారా? ఖచ్చితంగా మేము చెప్తున్నాం, తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తేనే, తెలంగాణ గ్రాంట్స్ సహకరిస్తేనే కర్రెగుట్టలో ఆపరేషన్ సక్సెస్ అవుతుంది. మీరు వెంకటాపురంలోనో మరో రకంగానో మరో ప్రదేశంలోనే కేంద్ర బలగాలకు అక్కడ మీరు వాళ్ళు ఉండటానికి అవకాశం కల్పించందే ఆపరేషన్ కొనసాగుతుందా? కర్రెగుట్టలో జరిగే ప్రాణ నష్టానికి తెలంగాణ ప్రభుత్వం బాధ్యత వహించాలి. కర్రెగుట్టలో జరుగుతున్న ప్రాణ నష్టానికి మరీ ముఖ్యంగా ములుగు జిల్లాలోకి వస్తుంది కనుక ములుగు ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆదివాసీ మహిళా మంత్రి గారు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా ప్రజలకు ఒక విన్నపం కూడా చేయదలుచుకున్నాం. 22 లేదా అంతకుముందే 17, 18 తారీఖు నుంచి మొదలైన ఆపరేషన్ కర్రెగుట్ట, ఇవాళ ఆపరేషన్ కగారు, ఆపరేషన్ కర్రెగుట్టగా రూపాంతరం చెంది ఉన్నది. ప్రజలారా, అక్కడ మీడియా వాళ్ళు చెప్తున్నట్టుగానే, పోలీసు వాళ్ళు చెప్తున్నట్టుగానే మావోయిస్టు పార్టీ అధినాయకత్వం అక్కడ ఉన్నట్టుగా పెద్ద ఎత్తున మావోయిస్టు పార్టీ కార్యకర్తలు అక్కడ ఉన్నట్టుగా మీ వల్లనే తెలుస్తుంది. వాళ్ళ ప్రాణాలు ప్రమాదంలో పడి ఉన్నాయి. వాళ్ళు ఎంత నేరం చేశారో ఆ మేరకే శిక్షించాలి, కానీ ప్రాణాలు తీసే అధికారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు. కానీ దానికి భిన్నంగా జరగబోతున్నది. ప్రజా సంఘాలు, పౌరాకుల సంఘాలు సమాజానికి, ప్రజలకు చేస్తున్న మనవి ఈ సందర్భంగా ఏంటి అంటే, అక్కడ తీవ్రమైన ప్రాణ నష్టాన్ని నివారించడం కోసం వివిధ ప్రాంతాల నుంచి, తెలంగాణ వివిధ ప్రాంతాల నుంచి, ఆంధ్రప్రదేశ్ వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు అక్కడికి చేరుకొని పూనుకుంటే తప్ప ఈ మారణ హోమం నిలిచిపోయే పరిస్థితులు మనకు అంత కనుచూపు మేరలో లేవు. కనుక ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి
చేరుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. అదే రకంగా ఈ ప్రెస్ పత్రికా విలేకరుల సమావేశం ముగిసిన తర్వాత ఇక్కడ మిమ్మల్ని అడ్రస్ చేసిన ఈ నాయకత్వం అంతా దగ్గరికి చేరుకునే ఒక మానవత్వ కోణం నుంచి కొన్ని ప్రాణాలను రక్షించటం కోసం మేము ఆ కరెగుట్ట ప్రాంతాన్ని చేరుకోవటం కోసం ప్రయాణం కాబోతున్నాం. అందుకని ఈ సందర్భంగా మేము వెళ్ళబోతున్న సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ముందు ఒక యాసిడ్ టెస్ట్ పెట్టాం. మీరు ఆల్రెడీ ప్రకటించి ఉన్నారు. ఐజీ చంద్రశేఖర్ రెడ్డి గారు మాకు కేంద్ర బలగాలు కొనసాగిస్తున్న ఆ మారణ హోమానికి సంబంధం లేదు, మా పోలీసు బలగాలు అక్కడ లేవు, మా ములుగు జిల్లా ఎస్పీ దాన్ని పరిశీలనలో లేరు అని ప్రకటించి ఉన్నారు. కనుక మీరు ఆపరేషన్ కగార్లో భాగం కాము అని రుజువు చేసుకోవటం కోసం ఏ బృందాలైతే ఆ ప్రాంతానికి చేరుకునే ప్రయత్నాలు చేస్తున్నాయో వాళ్ళను నిలువరించే ప్రయత్నం చేయకండి. మేము అక్కడ ఏ శాంతి భద్రతల సమస్యను సృష్టించడానికి వెళ్ళటం లేదు, శాంతి నెలకొల్పాలి అని ఛత్తీస్గఢ్ మీడియా ద్వారా అక్కడికి ఛత్తీస్గఢ్ మీడియా వచ్చి ఉన్నది. ఆ దగ్గర ప్రాంతానికి ఛత్తీస్గఢ్ మీడియా ద్వారా ఛత్తీస్గఢ్